నిర్గమకాండం 17వ అధ్యాయం. ఎనిమిది నుండి 16 వచనాలు మార్చి చదువుకుంటాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 8 నుండి 16 వచనాలు మార్చి చదువుకుంటా. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదను గనక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనానికి విరోధంగా ఎత్తిరి గనక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధం అనెను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, యేసుప్రభువు వారి శ్రేష్టమైన నామమున రాత్రి వేళ సంఘముగా మరొకసారి మీ పాద సాన్నిధ్యంలో చేరి రాగులకి ఇస్తున్న ఆధిక్యతను బట్టి వందములు. చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరు విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కనులు తెరవము. ప్రత్యేకంగా ఈ దినం మీ సాన్నిధ్యంలో మేము మొరపెట్టుకొని అంటుండగా నా మీదను మా అందరి మీద కూడాను ప్రార్థన ఆత్మను కుమ్మరించము. యోగ్యంగా మేము ప్రార్థించడానికి కృపనిమ్ము. దయగలిగినటువంటి అన్నట్లు మేము కూడి వచ్చుట లాభదాయకంగా ఆశీర్వాద కారణంగా చేయం. క్షమాభివృద్ధిని కలగ చేయం. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరివచ్చిన మనందరితో ఆన్లైన్లో మాతో కూడా ఎక్కిపిస్తున్నటువంటి వారితో కూడా ప్రభువు మాట్లాడినగాక. ఈ భాగాన్ని మనం గమనించి చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు వారి యాత్రలో రెఫీదీము అనే ప్రదేశానికి వారు వచ్చినప్పుడు అక్కడ అమాలేకీయులు వారి మీదకి దండెత్తి రాగా వారితో కలిగినటువంటి యుద్ధమును గూర్చినటువంటి సందర్భం. ఆ యుద్ధంలో మోషే, యెహోషువల నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగ విజయాన్ని సాధించారు అన్నటువంటి విషయాలను గురించిన సంగతులు మనం చూడగలం. ఇది ప్రస్తుత కాలాన మన ఆత్మీయమైనటువంటి పోరాట జీవితానికి, ఆ పోరాటంలో మనం ఎలా విజయాన్ని సాధిస్తాము, ఆ విజయాన్ని సాధించడానికి ప్రార్థన ఎంత దోహదపడుతుంది అన్నటువంటి విషయాలు మనకు తెలియచేసేదిగా ఉంది. 8వ వచనంలో మనం గమనిస్తే, తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా. అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా. రెఫీదీము అనే మాటకు అర్థం విశ్రాంతి అని అర్థం.
రెఫీదిము అన్న మాటకు అర్థం విశ్రాంతి అని. వాస్తవానికి దేవుని ప్రజలమైనటువంటి మనం విశ్రాంతిలో ఉండడానికి వీలు లేదు. ప్రభు మనకెప్పుడు విశ్రాంతి ఇస్తానని చెప్పాడు? ప్రకటన గ్రంథం 13:14 ప్రకారం, ప్రభు నందు మృత్యునందు మృతులు ధన్యులని వ్రాయము, వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుదురు. అంటే మనకు విశ్రాంతి ఎప్పుడు? మనం చనిపోయిన తర్వాతనే, మరణం తర్వాత మనకు విశ్రాంతి ఉంది. అప్పటి వరకు మెలకువగా ఉండాల్సిందే, జాగరూకులుగా మనం ఉండాల్సిందే. ఒకవేళ మనం రెఫీదిము యొక్క అనుభవంలోనికి వస్తే, అంటే రెస్ట్లోనికి వస్తే, అది సాతానుకు మన మీద దాడి చేయడానికి మనం ఇచ్చేటువంటి చక్కటి అవకాశంగా ఉంటుంది. అందుచేతనే ప్రభు ఎన్నో సందర్భాల్లో మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండండి అనేటువంటి మాటలు తన శిష్యులతో ఎన్నో సందర్భాల్లో చెప్పినట్లుగా మనం చూడవచ్చు. కనుక మొట్టమొదటిగా మనం గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, కాలం నెరగాల. అంటే ఇది నిద్రపోయే సమయమా, మెలకువగా ఉండేటువంటి సమయమా, సాధారణమైన సమయమా, పోరాడాల్సినటువంటి సమయమా? యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏం చదువుతామంటే, నరుల కాలం భూమి మీద యుద్ధకాలం వంటిది కాదా అంటాడు. అంటే నరుడు భూమి మీద బ్రతికే కాలం అంతా కూడా, ఆ కాలం ఎటువంటిదంట? యుద్ధకాలం. అంచేత ఏ వ్యక్తి అయినా యుద్ధం వచ్చినప్పుడు తీరిగ్గా పడుకుంటాను, సుఖంగా ఉంటాను అని చెప్పడానికి వీల్లేదు. అలా ఒకవేళ చెప్తే శత్రు బారిన పడే ఆస్కారం అనేది ఉంది, నష్టపోయేటువంటి ఆస్కారం అనేది ఉంది. మనందరికీ బాగా చక్కని ఒక ఉదాహరణ బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో, రాజులు యుద్ధమునకు వెళ్ళవలసిన సమయం ఏ కాలం అంటది? వసంతకాలం. వసంతకాలాన రాజులు యుద్ధానికి వెళ్ళాల్సిన సమయాన దావీదు ఏం చేస్తున్నాడు? నిద్రపోయాడు, రెస్ట్ తీసుకున్నాడు. దానివలన జరిగినటువంటి నష్టం ఎంత గొప్పదో అనేది మనం చూడవచ్చు. కనుక ముందుగా గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, సమయం తెలుసుకోవాలి. ఎటువంటి కాలంలో మనం ఉన్నాం, ఎటువంటి దినాల్లో మనం ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-7 వచనాల్లో రాస్తాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకునుండి. అక్కడ రాస్తాడు, మనుషులు స్వార్థప్రియులు, బింకములాడువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, సజ్జన ద్వేషులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. కనుక ఈ సుఖము, నెమ్మది తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి, నెమ్మదిగా ఉండాలి అనేటువంటి స్వభావం అనేది అంత్య దినాల్లో మనల్ని ప్రమాదంలోనికి నెట్టేదిగా ఉంటుంది. అంచేతనే మనం జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ కూడా ఈ మాట చెప్తాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11-12 వచనాలు. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేల్కొని వేళైనదని తెలుసుకొని అలాగూ చేయుడి. మన విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాం. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు కాలం తెలిస్తే, మనకు ఎటువంటి పీరియడ్లో మనం ఉన్నామో అన్న విషయం మనకు తెలిస్తే
ఎలా ఉంటాం మనం? ప్రిపేర్డ్గా ఉంటాం, సిద్ధపడి ఉంటాం, యుద్ధోపకరణాలు ధరించుకొని సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం. తెస్సలోనికలకు రాస్తూ కూడా అదే మాటలు రాస్తాడు. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు. 4 నుండి 8. సహోదరులారా, ఆ దినం దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులం కాక ఉందు. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందరు. మనం పగటి వారమై ఉన్నాం గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందాము. కానీ యుద్ధోపకరణాలు ధరించుకొని యుద్ధ పోరాటంలో మనం పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. మొదటి విషయం ఇది. కనుక నిద్రించే సమయం కాదు, రెస్ట్ తీసుకునేటువంటి సమయం కాదు. ఈ దినాల్లో లాక్డౌన్ అని ఉద్యోగాలకు కూడా అందరికీ సెలవులు ఇచ్చి ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఇంటి దగ్గర లాక్డౌన్లో దేవుడు పెట్టింది దేనికి అని అంటే, శుభ్రంగా వండుకొని తినేసి ఆ మటను ఈ మటను చికెన్లు తెచ్చుకొని కడుపు నిండా దీన్ని నిద్రపోవడానికి కాదు. ఇట్స్ నాట్ ఎ టైమ్ టు రెస్ట్. విశ్రాంతి తీసుకునే సమయం కాదు ఇది. ఒకవైపు సాతానుడు విజృంభించి వాడు యుద్ధానికి దిగుతున్నటువంటి పరిస్థితులు పరోక్షంగా మనం గమనిస్తే దేవుని ఇంటి మీద, దేవుని ఇంటి యొక్క సేవా పరిచర్య మీద వాడు చేస్తున్న దాడి అని చెప్పాలి కదా. దేవుని పరిచర్య జరగకుండా, సువార్త జరగకుండా, కార్యకలాపాలు జరగకుండా వాడు ఆటంకపరుస్తూ ఉన్నాడు. మనమేమనుకుంటున్నాం, అబ్బో చాలా బిజీగా ఉండేవాడిని, 1 గంట సేపు కూడా నాకు రెస్ట్ దొరికేది కాదు, ఇప్పుడు శుభ్రంగా ఇంటి దగ్గర ఉండి పడుకునేదానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అనుకుంటున్నాం. అలా నిద్రాసక్తులంగా ఉండకూడదు. సో ఇట్ ఈస్ నాట్ ఎ టైమ్ టు స్లీప్. నిద్రపోయేటువంటి సమయం కాదు. అది మొదట మనం గుర్తించాలి. రెండవది, మన శత్రువు ఎవరో మనం ఎరగాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మొదట సమయం ఎరగాలి, ఎలాంటి దినాల్లో ఉన్నా మనం ఎరగాలి. రెండవది, మన శత్రువు ఎవరో మనం తెలుసుకోవాలి. ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ఎవరంట? రక్త మాంసములతో పోరాడితే మనకు తెలిసిపోతుంది పలానా వ్యక్తి అని మనం గుర్తించగలం. మనం పోరాడేది ఎవరితో కాదు, శరీరాలతో కాదు. ఎవరితో పోరాడుతున్నాం? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. అంచేత అదృశ్య శక్తితో, కనపడని శత్రువుతో మనం పోట్లాడుతున్నాం. అందుచేత మనకు చేత కాదు వానితో పోట్లాడటం, మనకు చేత కాదు. అందుకే ప్రభు ఏమంటాడు? నేను పోట్లాడతాను వానితో, నేను పోట్లాడతాను. కానీ మీరేం చేయాలి? మీరు నా సహకారులుగా ఉండాలి. చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించెను. మన ప్రభువే పోరాడతాడు, గొర్రెపిల్లే యుద్ధం చేస్తాడు. కానీ గొర్రెపిల్ల యొక్క విజయం దేని మీద ఆధారపడి ఉంది? ఎవరి మీద ఆధారపడి ఉంది?
అనంటే పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, వారు నమ్మకమైన వారై ఉండటం వలన ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి? ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి అంటే ప్రార్థించే విషయంలో నమ్మకంగా ఉండాలి. దట్ ఈజ్ అవర్ డ్యూటీ. మన ప్రభువు యొక్క విజయం, అపవాది మీద మన ప్రభువు సాధించేటువంటి విజయం దేని మీద ఆధారపడి ఉంది అని అంటే నమ్మకత్వంతో మనం చేసే ప్రార్థన మీద ఆధారపడి. మనం చదువుకున్న భాగంలో కూడా నిర్గమకాండం 17వ అధ్యాయంలో మోషే పర్వతం మీదకి తన చేతులు పైకెత్తాడు. చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. చేతులు క్రిందికి దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు. సాయంకాలం తర్వాత ఏమైంది అంటే మోషే చేతులు బరువెక్కి. మోషే చేతులు బరువెక్కగానే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? అహరోను హూర్లు 12వ వచనంలో అహరోను హూర్లు ఇద్దరు కూడా ఒక రాయి తీసుకుని వచ్చి దాని మీద మోషేను కూర్చోబెట్టి అహరోను ఒకవైపు, హూరు మరొక వైపు చేతులను ఆదుకున్నారు. అంటే ఇప్పుడు మోషే చేతులు పైకెత్తడం అనేది ప్రార్థన గురించి సూచిస్తుంది. అహరోను హూర్లు ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఆదుకోవటం దేన్ని సూచిస్తుంది? సహకారాన్ని సూచిస్తుంది. ప్రార్థించుటలో సహకారం. అలాగనే ఇప్పుడు మన ప్రధాన యాజకుడు విజ్ఞాపన చేస్తున్నాడు. గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడుగా ఉండి తండ్రి కుడి పార్శ్వము నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన విజ్ఞాపన ప్రార్థనకు సహకారులుగా మనం ఉండి ఆయన చేతులను ఆదుకున్నటువంటి వ్యక్తుల్లాగా మనం ఉండాలి. ఈ విషయంలో ఫెయిత్ఫుల్గా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. కనుక తన చేత పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు నమ్మకస్తులైనటువంటి కారణం చేత ఆయన రాజులను జయించగలిగినాడు. దానియేలు గ్రంథంలో కూడా ఈ విషయం మనం చూస్తాం. చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ దినములయందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనము చేయలేకుంటుని. మాంసం కానీ ద్రాక్షారసం కానీ నా నోటికి రాలేదు. స్నానాభిషేకములు చేసుకోనలేదు. 3 వారాలు ప్రార్థన చేశాడంటే 21 days he prayed. ఉపవాసంతో, దీక్షతో ప్రార్థన చేశాడు. ఏం జరిగింది అప్పుడు ప్రార్థన చేసినప్పుడు అనంటే 13వ వచనం 12 నుంచి చదివితే మంచిది. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని నా మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినపడినవి గనక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించను. ఇంకా పారసీకుల రాజుల సముఖం నన్ను నిల్చుండగా ప్రధానాధిపతుల్లో మిఖాయిలను వాడు ఒకడు నాకు సహాయము చేయ వచ్చాను. ప్రార్థించడం మొదలుపెట్టిన ఫస్ట్ డేనే తన ప్రార్థనకు జవాబు పంపడానికి దేవుడు దూతను పంపించాడు. కానీ పారసీకుల రాజు ఎన్ని రోజులు ఎదిరించాడంట? 21 days ఎదిరించాడు. కనుక ఈ పోరాటంలో విజయం సాధించడానికి కారణం ఏమైంది అని అంటే దానియేలు యొక్క పట్టు విడవక చేసిన ప్రార్థన. ఫస్ట్ డే రిజల్ట్స్ రాలేదు, సెకండ్ డే రాలేదు, థర్డ్ డే రాలేదు. అట్లా అని చెప్పి తనేం డిలా పడలేదు. 21 రోజులు ప్రార్థనలో తాను పోరాడుతూ వచ్చినాడు. అంచేతనే తన ప్రార్థనకు జవాబు తాను పొందగలిగినాడు. సో మన శత్రువు అదృశ్య శక్తి, కనబడని వాడు, ఆకాశ మండలమందున
దురాత్మల సమూహానికి అధిపతి అయినవాడు. సో అట్టి వానితో మనం నేరుగా పోరాడలేం. మన ప్రభువే పోరాడతాడు మన పక్షంగా. అయితే ప్రార్థనలో మనం తనకు సహకారులుగా, నమ్మకస్తులుగా ఉండడం ద్వారా వాన్ని మనం జయించగలం. ఇది రెండవ విషయం. మొదటిది, మనం కాలం ఎరగాలి, మెలకువగా ఉండాలి, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని నిలబడాలి. రెండవది, మన శత్రువు అదృశ్యమైన వాడు గనక, కనపడడు గనక, దేవుడే మన పక్షంగా యుద్ధమాడుతాడు గనక మన ప్రభువుకు ప్రార్థన సహకారులుగా మనం ఉండాలి. మూడవది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తం క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. సాతాను తంత్రములను మనము ఎరగని వారము. మన ఎనిమి ఎవరో తెలియాలి, మన ఎనిమి యొక్క స్ట్రాటజీ తెలియాలి, వాని తంత్రం, వాడు ఎలాగా ఫైట్ చేస్తాడు, వాడు దేని కొరకు ఫైట్ చేస్తాడు, వాడి యుక్తులేంటి అన్న విషయాలు మనం ఎరగాలి. పౌలు అంటున్నాడు, సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. గలతీ 5:16. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగా అపేక్షిస్తుంది. 17వ వచనం రాజు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షిస్తుంది. సో వాని యొక్క టాక్టిక్స్లో మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే, ఆత్మ సంబంధమైనటువంటి మనల్ని ఆత్మ సంబంధమైన సంగతుల మీద నుంచి మన మనసు మరలి కొల్పి శరీర సంబంధమైనటువంటి వాటి మీద మనం దృష్టి పెట్టేటట్టుగా చేస్తాడు. శరీర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టేటట్టుగా చేస్తాడు. అదే కదా మనం చదివాం 2 తిమోతి 3వ అధ్యాయం 1-7 వచనాల్లో. అపాయకరమైన స్థితి అంటే అది. ఆత్మీయ స్థితి నుంచి శరీర సంబంధమైన స్థితిలోని. లూకా 21వ అధ్యాయం 34-36 వచనాల్లో కూడా మనం అదే చదువుతాం. ఆ దినము మీ మీదికి అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు రాకుండాన్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకు అది ఉరి వచ్చినట్టుగా వస్తుంది అనంటే, మీరు ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారం వలనైనను మీ హృదయములు మందముగా ఉన్నందున. సో విశ్వాసులమైనటువంటి మనల్ని ఆత్మ సంబంధమైన సంగతుల నుంచి వాడు వేటి మీదకి మన మనసు మరలు కొలుపుతాడు. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని శారీరకమైనటువంటి విషయాలకి, కార్నాలిటీ, శరీర సంబంధమైన వాటి వైపుగా మనల్ని వాడు మళ్ళించేవాడుగా ఉంటాడు. అందుకే మనం జాగ్రత్త పడాలి. ప్రార్థనలో మనం ఎక్కువగా గడపాల్సినటువంటి అవసరం దేని కొరకు అనంటే, ఆత్మ సంబంధమైన సంగతుల మీద మన దృష్టి దాని మీదనే ఉండాలి. మరల్చబడకుండానట్లుగా ప్రార్థనలో మనం పోరాడాలి. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం. అక్కడ మరొక విషయం చెప్తున్నాడు. దేని విషయంలో మనకు పోరాటం ఉంటుంది అనేదానికి. 11వ వచనం. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకొని అలాగ చేడి, మన విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది.
మన రక్షణ మీద దాడి జరుగుద్ది. ఈ చివరి దినాల్లో రక్షణ మీద దాడి జరుగుద్ది అనంటే అంటే రక్షణను పోగొట్టుకుంటామనా? కాదు. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయం, 14వ వచనం. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా స్వార్థ వలన మిమ్మును పిలిచెను. రక్షణలో రెండు భాగాలు ఉన్నాయి, రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి శిక్ష నుండి తప్పించబడుట. రక్షణలో శిక్ష నుండి తప్పించబడుట. దీనికి మనం చేసింది ఏమీ లేదు, మనం ప్రయాసపడింది ఏమీ లేదు. యేసుప్రభువారు మన పక్షంగా అంతా చేసి ముగించాడు. రోమ 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయనలోనికి వస్తే, సిలువలో ఆయన చేసి ముగించిన కార్యం నందు మనం విశ్వాసం ఉంచితే మనం రక్షించబడుతున్నాం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారు. సో ఈ రక్షణ అనేది ఫ్రీ, ఉచితం. అది ప్రభు వలన కలిగింది. అయితే రక్షణలో రెండవ భాగం ఏంటంటే కేవలం శిక్ష తప్పించుకోవడం మాత్రమే కాదు. 2 తెస్సలోనిక 2:14 ప్రకారంగా మహిమను పొందవలనని, యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని, మీరు ఇలాగు రక్షించబడి మహిమను పొందవలనని మా స్వార్థ వలన ఆయన మిమ్మును పిలిచాను. ఇప్పుడు సాతాను యొక్క గురింత ఏంటనంటే, వీళ్ళను రక్షించబడకుండా నేను అడ్డుకోలేకపోయాను, కానీ వీళ్ళు మహిమ పొందకుండా మాత్రం చూడాలి. నా రాజ్యంలో వీరు మహిమ పొందకుండా చూడాలి. సాధ్యమైనంత వరకు నేను ఆ విషయంలో వీళ్ళతో పోరాడతాను. కనుక మన మహిమ విషయంలో వానికి పోరాటం ఉంటుంది. కనుక అందుచేతనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చివరి దినాల్లో దేవుని యొక్క ఆశ ఏంటంటే కేవలం మనల్ని మరణం నుంచి, నరకం నుంచి, దండం నుంచి తప్పించడం మాత్రమే కాదు, కానీ తన ప్రియకుమారునితో పాటు మనం మహిమపరచబడాలి. రోమ 8వ అధ్యాయం 28, 29 వచనాల్లో మనం చదువుతాం కదా, దేవుడు ఎవరిని ముందుగా పిలిచెనో, ఎవరిని నిర్ణయించనో వాళ్ళని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచను అని చదువు. సో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే కేవలం రక్షించి నీతిమంతులుగా తీర్చడం మాత్రమే కాదు, మనల్ని మహిమలోనికి తీసుకొని రావాలి. కనుక శత్రువు మన మహిమ మీద వాడు దాడి చేస్తాడు. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించిన దేవునితో పాటు మనం మహిమపరచబడకూడదని వాడి దాడి జరుగుతుంది. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి దేవుడు సిద్ధపరిచే మహిమ కొరకు మన జీవితాలని సిద్ధపరచుకోవాలి. ప్రార్థన జీవితమే ఆ రీతిగా మనల్ని మనం కాపాడుకోవడానికి దోహదపడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. సో వాడి యొక్క తంత్రాల్లో మరొకటి విషయం ఏంటంటే, వాడు మన మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఎలా దాడి చేస్తాడు? గర్జించు సింహం. ఏ విషయాల్లో దాడి చేస్తాడు అని అంటే, మన మనస్సు మీద దాడి జరుగుతుంది. నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి. మన మనస్సు మీద దాడి జరుగుతుంది. ఈ మనసును రెండు ప్రాముఖ్యమైన విషయాలు చెడగొడతాయి. రెండు ప్రాముఖ్యమైన విషయాలు. నిబ్బరమైన బుద్ధి అని అంటే మరొక చోట ఏమని రాయబడిందంటే, ఫుట్నోట్లో రాస్తాడు ఆరోగ్యకరమైన బుద్ధిని. ఆరోగ్యం లేకపోతే ఆ బుద్ధిని ఏమంటాం? కరోనా బుద్ధి అని అంటాం. సో వైరస్ బుద్ధి కదా.
జబ్బు బుద్ధి అన్నట్టు. సో ఈ దినాల్లో లంగ్స్కి వచ్చే కరోనా విషయంలో చాలా భయపడుతున్నారు, కానీ ఈ మనసుకు వచ్చే కరోనా విషయంలో ఏమన్నా జాగ్రత్త పడుతున్నారా? అపవాది మన మనసులను చెరపడానికి, పాడు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. చెడిపోతున్నాయి మన మనసులు అంటానికి కారణం ఏంటి అంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చెక్ చేసుకోవాలి. మొదటిది 5వ వచనం నుండి, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. మనసుకు కరోనా వచ్చింది అనడానికి మొదటి సిమ్టమ్ ఏంటి అనంటే గర్వం. కొన్నిసార్లు గర్వము బయటికి కనపడదు, కానీ ఎక్కడుంటుంది? మనసులో ఉంటుంది కదా, మనసులో ఉంటుంది. సో మన మనసుకు గర్వం వచ్చిందా లేదనేది మనకు తెలుస్తుందా తెలీదా? మనకు తెలుస్తుందా తెలీదా? మనస్సున గర్వించి, ఎవరు? నెబుకద్నెజరు గర్వించాడు. మనసున గర్వించి నేను మహోన్నతునితో సమానునిగా చేసుకుంటాను. ఎవరితో చెప్పుకున్నాడు? తన మనసుతో తనే చెప్పుకున్నాడు. సో ఇది చాలా భయంకరమైనటువంటి వ్యాధి లాంటిది, మన మనసుకు వచ్చే జబ్బు అని చెప్పవచ్చు. సో సాతానుడు ఈ చివరి దినాల్లో మనల్ని ఏం చేస్తాడంటే మన బుద్ధిని పాడు చేస్తాడు. ఎక్కడో ఒక చోట దేన్నో ఒక కారణాన్ని బట్టి, నువ్వు నీ అంత గొప్పోడు ఎవడు లేడు, నీ అంత జ్ఞానం ఎవడు లేడు, నీ అంత సామర్థ్యం కలిగినోడు ఎవడు లేడు అని మనల్ని ఉప్పొంగ చేస్తాడు కదా. పూర్వం భట్రాజులు ఉండేవాళ్ళు. భట్రాజులు అంటే ఇది రాజుల దగ్గరకు వచ్చి ఎంతసేపు పొగడ్డం. ఒక ఆఫ్రికా దేశపు రాణి, ఆమె దగ్గర భట్రాజులు ఉండేవాళ్ళు. ఎంతసేపు ఆమెను అమ్మ ఎంత అందమమ్మ నీది, చంద్రబింబం అంతా అందంగా ఉన్నావు, ఆ కళ్ళు ఏంటి ఎంత చక్కగా ఉన్నాయి, నీ పెదవులు ఎంత బాగున్నాయి, ఆఫ్రికా దేశస్తులు పెదవులు ఎట్టుంటాయి అని ఆమెను ఎప్పుడు నిరంతరం పొగుడుతుండేవాళ్ళు. వాళ్ళ దేశానికి ఒక కొత్త రాజు విజిటింగ్కి వచ్చి ఈ రాణిగారికి ఒక బహుమానం ఇచ్చాడు. ఏంటి ఆ బహుమానం అంటే అద్దం. ఫస్ట్ టైం అద్దంలో తన ముఖాన్ని తాను చూసుకొని తనకు చాలా కోపం వచ్చింది. ఎవరి మీద? ఈ భట్రాజుల మీద. నీ పెదవులు ఎంత బాగున్నాయి, ఎంత రమ్యంగా ఉన్నాయి, పూల రేకుల్లాగా ఉన్నాయి, ఇట్లాంటి మాటలతో పోడారు కదా. అది చూసుకున్నప్పుడు తన పెదవులంతా పెద్ద పెదవులు, ఇలాగ వేలాడబడుతున్నటువంటి పెదవులు చూసుకొని కోపం వచ్చి వారిని శిక్షించింది. మరి ఇంతకాలం ఎందుకు ఆనందించగలిగింది? వాళ్ళు చెప్పే మాటలు యథార్థం అనుకుంది, వాళ్ళు చెప్తున్న యథార్థం అనుకుంది. సైతాన్ కూడా వాడు మనకు భట్రాజే. నువ్వు వీరుడువయ్యా, నువ్వు శూరుడువయ్యా, నువ్వు జ్ఞానివయ్యా, నీలాంటి వాడు లేడయ్యా అని వాడు పొగుడుతూ ఉంటే మనం ఉప్పొంగిపోతూ ఉంటాం. గర్వం మనలోనికి వస్తుంది. తెలియటం లేదు నీకు నీ మనసు మీద జరుగుతున్న అపవాది యొక్క దాడి అని. నీ మనసును జబ్బు చేయడానికి, పాడు చేయడానికి వాడు చేస్తున్నటువంటి ప్రయత్నం అని. రెండవ సిమ్టమ్ 7వ వచనం, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. రెండవది, మన మనసును వాడు ఎలా పాడు చేస్తాడు చెప్పండి? ప్రతిదానికి మనం చింతపడేటట్టుగా చేస్తాడు. సో మన యొక్క దాడి మన మనసు మీద జరుగుతుంది. ప్రతిదానికి కలవరపడ్డం, ఇది లేదు నాకు, అది లేదు,
ఏమైపోతానో, ఏం జరుగుతుందో, భవిష్యత్తులో ఎలా ఉంటానో, నా పిల్లల సంగతి ఏంటి, వాళ్ళ పెళ్ళిళ్ళ సంగతి ఏంటి, వాళ్ళకి అసలు ఉద్యోగాలు వస్తాయంటావా, అసలు నా ఉద్యోగం సంగతి ఏంటి, ఇలాంటి నానా రకాలైనటువంటి సమస్యలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. సో అట్లు మన మనసును వాడు క్యాప్చర్ చేసి మన మనసునే ఒక కర్మాగారంగా చేసుకొని మన బుద్ధిని పాడు చేసేవాడుగా ఉంటాడు. సో అంచేత మన మనసు మీద జరిగేటువంటి దాడి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ లేజీ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటాడు. అంటే సోమరివాని మనసు సాతాను కర్మాగారం అంటే సోమరివాని మనసు. అంచేత మన మనసుని ఎంప్టీగా ఉంచుకోకూడదు, ఖాళీగా ఉంచుకోకూడదు. పోరాటం అనేది ఎట్లా ఉండాలి అని అంటే మన మనసును నింపుకొని ఉండాలి. ఏ విషయంలో నింపుకోవాలి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోవాలి. మన ధ్యానం అంతా దేని మీద? పనికిమాలిన విషయాల మీద ధ్యానం ఉంటుంది. అట్లా డైవర్ట్ చేస్తాడు. ఆత్మీయమైన సంగతులు, రాబోతున్నటువంటి మహిమ, దేవుడు నాకు ఇవ్వబోతున్న స్వాస్థ్యం, మన ప్రభువు ఆయనను గూర్చిన సంగతులు, ఇవన్నీ మన మనసులో నింపుకున్న వాళ్ళంగా ఉండాలి. అప్పుడు అపవాదికి ఏమి ఇవ్వం, మనం చోటు ఇవ్వం. మనసును ఒకవేళ అపవాదికి నీ మనసులో చోటిచ్చావంటే నీ బుద్ధిని పాడు చేసేస్తాడు. కనుక ఇది నీ మనస్సు మీద జరిగే దాడి. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మరొక దాని మీద దాడి చేస్తాడు. చూడండి 2 కొరింథీ 11వ అధ్యాయం. 2 కొరింథీ 11వ అధ్యాయం 2-3 వచనాలు. 2 కొరింథీ 11వ అధ్యాయం 2-3 వచనాలు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేస్తేనే గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. సో జరిగేటువంటి మరొక దాడి ఏది అనంటే మన క్యారెక్టర్ మీద జరిగేటువంటి దాడి. మన క్యారెక్టర్ మీద జరిగేటువంటి దాడి. రక్షించబడినటువంటి మనం, ఆయన కృపచేత నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనం దేవుని దృష్టికి ఎలా ఉన్నంట? పవిత్రురాలైన కన్యక. ప్రదానం చేయబడిన ఒక కన్యక తన వివాహ పర్యంతం తన మనసును ఎలా కాచుకొని ఉంటుందో, భద్రపరుచుకొని ఉంటుందో, తన కన్యత్వాన్ని పాడు చేసుకోకుండా ఎలా తాను కాపాడుకుంటుందో అట్లాగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. సాతాను ఏదో ఒక విధానంలో మనల్ని అపవిత్రపరచడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఈ విధానంలో వాని దాడులు ఉంటాయి. ఆత్మ సంబంధమైన మనల్ని శరీర సంబంధులుగా చేయడానికి ప్రయత్నిస్తాడు. రెండవది, మన రక్షణ ద్వారా మనకు రాబోతున్నటువంటి మహిమ నుండి మనల్ని తప్పించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. మూడవది, మన మనసు మీద దాడి చేసి గర్వాంధులుగాను అన్ని విషయాలకి చింతపడేటువంటి వ్యక్తులుగా మనల్ని చేస్తాడు. నాలుగవది, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోయేదానికి దాడి చేస్తాడు. ఈ విషయాలు నీకు తెలియకపోతే ఆ ఏరియాస్లో నువ్వు జాగ్రత్తగా ఉండలేవు, నిన్ను కాపాడుకోవటం కష్టం. సో అంచేత ఎల్లప్పుడూ కూడా వీటన్నిటి విషయాల్లో మనం ప్రార్థనలో ఉండాల్సినటువంటి అవసరం. నాలుగవదిగా, మన శత్రు యొక్క శక్తి కూడా మనకు తెలియాలి. వీ షుడ్ నో ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ ఎనిమీ. మన శత్రు యొక్క శక్తిని మనం ఎరిగేవాళ్ళుగా ఉండాలి.
ఎఫెసీ 6:11 మీరు సాతాను తంత్రములను ఎదిరించి నిలబడుటకు శక్తిమంతులగునట్లు. తంత్రము అనంటే అర్థం ఏంటి? యుక్తి, జ్ఞానము అని అర్థం. వాని స్ట్రాటజీ. చూడండి, ఎస్కేల్ గ్రంథంలో 28వ అధ్యాయంలో రాయబడింది. ఎస్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 2-3 వచనాలు. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపు. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్యను నేను ఆసీనుడై ఉన్నానని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమేదియు లేదు. నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడు, నీకు మర్మమేమియు లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఇది అపవాదిని గూర్చి చెప్పబడుతున్నటువంటి విషయం. అపవాదిని గూర్చి చెప్పబడుతుంది. వాడు ఎటువంటి వాడనంట? ఎటువంటి వాడు? దేవుని అంత అభిప్రాయము కలిగినవాడు. దేవుని అంత అభిప్రాయము కలిగినవాడు. దానియేలు కంటే నువ్వు జ్ఞానవంతుడు అంటున్నాడు. సో సాతాను జ్ఞానవంతుడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సాతానుడు జ్ఞానవంతుడు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీ 2వ అధ్యాయం 14వ వచనంలో వాని బలాన్ని గురించి వ్రాయబడి. హెబ్రీ 2వ అధ్యాయం 14వ వచనంలో వాడి యొక్క బలాన్ని గురించి రాయబడింది. ఎంతటి బలం కలిగిన వాడు? మరణ బలము కలిగినటువంటి వాడు, మరణ బలం కలిగినటువంటి వాడు అని రాయబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. సో వానికి వాడొక్కడే లేడు, వానికి చాలా లాయల్గా ఉండేటువంటి సైన్యం ఉంది. ఆకాశ మండలమందున దురాత్మల సమూహం. మీరు చూడండి, వాని సబ్జెక్ట్స్ వినండి, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. వాని సబ్జెక్ట్స్ అంటే వాడికి లోబడేవాళ్ళు, వాని సైనికులు ఎటువంటి వారు అని అంటే చాలా లాయల్గా పనిచేస్తారు. వాళ్ళు ఎంత లాయల్గా పనిచేస్తారు అని అంటే మీరు చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ ఆన్లైన్ ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి వాళ్ళే కానీ ఎవరైనా నేను సాతాను చేత కానీ సాతాను యొక్క అనుచరుల చేత కానీ ప్రభావితం చేయబడలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాని సైనికులు ఎంత శిక్షణ కలిగిన సైనికులు అంటే మనుషుల్లో ప్రతి ఒక్కరిని కూడా టెంప్ట్ చేయగలరు, వాళ్ళు శోధించగలరు. అంత నిష్ణాతులైన సైన్యాన్ని కలిగినటువంటి వాడు. అంతేకాదు వాడి దగ్గర చాలా పవర్ఫుల్ అణుబాంబు లాంటి బాంబులు ఉన్నాయి వాడి దగ్గర. ఏంటి వాడి దగ్గర ఉన్న బాంబు? యోహాను సువార్త 8:44 చెప్తాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడు ఆది నుండి నరహంతకుడు అయినవాడు, వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. సో వాని దగ్గర ఉన్న పవర్ఫుల్ బాంబు ఏది? అబద్ధం. సో దాని చేత వాడు మనల్ని మోసగిస్తాడు. సో మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? అపవాది ఎవరు అనేది తెలుసుకోవాలి. చాలా పర్యాలు సైతాన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం.
అందుకే తనులు తింటుంటాం వాడి చేత. సో మనం ఎరగాల. ఏం ఎరగాలి? వాడు చాలా జ్ఞానవంతుడని తెలుసుకో, వాడు చాలా శక్తి కలిగిన వాడని తెలుసుకో, వాడి దగ్గర చాలా నిష్ణాతులైన సైన్యం ఉందని తెలుసుకో, వాడి దగ్గర చాలా శక్తివంతమైన ఆయుధ సంపత్తి వాడి దగ్గర ఉంది. అందుచేత నీవు వ్యక్తిగతంగా వాడితో పోరాడలేవు. మరి అలాంటప్పుడు వాడికి భయపడాల్సిన అవసరం ఉందా అంటే లేదు. రోమా 8:31 ప్రకారంగా దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధేవుడు. మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటగా దేవుడు నా పక్షంగా ఉన్నాడా లేదా? ఎప్పుడు ఉంటాడు నీ పక్షంగా దేవుడు? ఎప్పుడు ఉంటాడు? పరిశుద్ధతను సన్మానిస్తే. పరిశుద్ధతను సన్మానిస్తే ప్రభు మన పక్షంగా ఆయన ఉంటాడు. 1 యోహాను 4:4 ఏమని రాయబడింది? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనక మీరు లోకాన్ని జయించారు. సో మనలో ఉన్నటువంటి వాడు, మనలో ఉన్నవాని ద్వారా మనం అపవాదిని జయించగలం. యాకోబు 4:7 ఏం చెప్తాడు? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీద నుండి పోతుంది. సో ప్రభుత్వం మనకున్న రిలేషన్షిప్ అనేది ఇంటాక్ట్గా ఉండాలి, ఆయనకి విధేయంగా ఉండాలి. అప్పుడే వాడిని జయించగలుగుతాం. రెండవది చేతులెత్తడం ద్వారా, ప్రార్థన ద్వారా. నిర్గమకాండం 17:11 ప్రకారంగా మోషే చేతులెత్తాడు. మోషే చేతులెత్తడానికి అహరోను హూరులు సహకరించారు. సో వారి సహకారంతో కలిసి వారు చేసిన ప్రార్థన ఇశ్రాయేలీయుల విజయానికి దోహదపడింది. చివరిగా కీర్తనలు 20:5 మనం ఏం చదువుతాం? మా దేవుడైన యెహోవా నామమును బట్టి మేము ధ్వజమెత్తుచున్నాము కదా. వాళ్ళు చివరికి అమాలేకుల మీద యుద్ధాన్ని సాధించిన తర్వాత వాళ్ళు ఒక ధ్వజమును పాతి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టారు. అంటే యెహోవా ధ్వజము, ఆయన మాకు విజయాన్ని ఇచ్చాడు అని చెప్పారు. ఎట్లా వచ్చింది విజయం? 20వ కీర్తన 1 ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక అని చెప్పాడు. కనుక ప్రార్థన ద్వారానే, ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ప్రవేశించడం ద్వారానే మనము విజయాల్ని సాధించగలం, అపవాది మీద జయాన్ని పొందగలం. కనుక ఈ తలంపులతో ప్రభు సన్నిధిలోనికి ప్రార్థనలు మనం ప్రవేశిస్తాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున మరొకసారి మీ పాదములు చెంచారు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. అమాలేకులపై ఇశ్రాయేలుకు విజయాన్ని ప్రసాదించిన దేవుడు, మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు కృప చూపినటువంటి దేవుడు, ప్రార్థించడం ద్వారా, మీ మీద ఆధారపడటం ద్వారా మా శత్రువు ఎంత బలవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత సామర్థ్యం కలిగిన వాడైనా, ఎంత సైనిక సంపత్తి కలిగిన వాడైనా వానిపై మేము విజయం సాధించగలమని జ్ఞాపకం చేస్తూ వచ్చిన మాటలను బట్టి వందనములు. ఇట్టి శ్రేష్ఠ ఆయుధాన్ని, ప్రార్థన అనే ఆయుధాన్ని మీరు మాకు ప్రసాదించినందుకు వందనములు. ప్రభువా, ఆ ఆయుధాన్ని మేము వినియోగించడానికి కృప చూపించు. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.